హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రుద్రాని శారద, మీకు పరిచయస్తులమే కదా. ఈరోజు మాకు ఒక సంతోషమైన విషయాన్ని మీతో పంచుకోదలుచుకున్నాము. అందుకనే ఎప్పుడు వంటలు కుకింగ్లు పెట్టేవాళ్ళం. ఈసారి మేము ఫస్ట్ విజయం అంటే ఒక విజయాన్ని అందుకున్నాం అని అనుకుంటున్నాము. దాన్ని మీతో పంచుకుందామని ఈరోజు నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను. అదేంటంటే నాకు పాస్పోర్ట్ వచ్చేసింది. పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నాము. దీనికి చాలా కష్టాలు పడాల్సి వచ్చిందండి. 2 times తిరగాల్సి వచ్చింది. ఫైనల్లీ ఆ బాబా దయ వల్ల పాస్పోర్ట్ని పొందాము, వచ్చేసింది. గురు పౌర్ణమి రోజు బాబా గారి పాదాల దగ్గర పెట్టాము. నేను గురు పౌర్ణమి బాబా గారి వీడియో పెట్టాను, అది చూస్తే దాంట్లో మీకు అవుపిచ్చింది. బాబా గారి దగ్గర ఆయన పాదాలకు తాకిచ్చి తీసుకొచ్చింది. నేను మాకు ఏ వస్తువు కొనుక్కున్నా, వస్తువు అంటే మొబైల్స్ కానీ ఏదన్నా వస్తువు కొనుక్కున్నప్పుడు ఫస్ట్ నాకు సెంటిమెంట్గా మా ఆవిడ చేతుల మీదుగా ఓపెన్ చేయించుకోవటం. మాకు మ్యారేజ్ 15 ఏళ్ళు అయింది, 14 సంవత్సరాలు అయింది. రేపు సెప్టెంబర్ 21వ తారీఖు మాకు 15వ సంవత్సరం వచ్చింది. 14 నుండి మా మ్యారేజ్ యానివర్సరీ. ఈ 14 సంవత్సరాల నుంచి నేను ఏది కొనుక్కున్నా ముందుగా మా ఆవిడ చేతుల మీదుగా ఓపెన్ చేయించుకోవటం. అది ఏదైనా సరే ఓపెన్ చేయించుకోవటం నాకు సెంటిమెంటు. అలానే ఈరోజు మరి ఇన్ని రోజుల నుంచి నాకు 7వ తారీఖు వచ్చింది. ఈ నెల అంటే ఇది జూలై నెల, జూలై 7వ తారీఖు వచ్చింది నాకు పాస్పోర్టు. కానీ ఇవాళ తారీఖు వచ్చి ఎంత మనకి 12వ తారీఖు. ఇంతవరకు మనం ఓపెన్ చేపిలా. నేను రోజు చేద్దాం, వీడియో చేద్దాం అంటానే ఉంటాను. మావిడ ఇవాళ రేపు అంటానే పొడిగించుకుంటూ వచ్చింది. కానీ అది బాబా గారి పాదాల దగ్గర తాకాలి అని ఉందనుకుంటా. అందుకే నేను ఓపెన్ చేయలేకపోయాను. కానీ అనుకున్న పరంగానే మరి ఆయన దగ్గర పిలిపించుకున్నాడు, అది ఆయన పాదాలు తాకించుకున్నాడు, తీసుకొచ్చేసాం. ఇవాళ తారీఖు 12వ తారీఖు అయింది. 10వ తారీఖు రోజు తాకిచ్చాం. ఈరోజు నేను మా ఆవిడ చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను. ఒకసారి మా యూట్యూబర్స్ జీవితాలు అంటే ఏంటంటే తెరిచిన పుస్తకం లాంటి, ఏవి దాపరికాలు అనేవి ఉండవు. ఏదైనా మా శ్రేయోభిలాషులుగా మా సబ్స్క్రైబర్సు ముందు, నేను మా వ్యూవర్స్ ముందు ఏదైనా సంతోషాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. అందుకు ఈరోజు మీ సమక్షంలో మా ఆవిడ చేతుల మీదుగా పాస్పోర్ట్ని ఓపెన్ చేపిస్తున్నాను. దీన్ని ఎలా పొందాలి ఏంది అనేది ఈ ఓపెనింగ్ చేసిన తర్వాత నేను చెప్తా. అంటే 180 మందికి తెలిసి ఉండొచ్చు పాస్పోర్ట్ అనేది ఏందనేది. కానీ అందుట్లో 20 మందికి తెలియకపోవచ్చు కదా. ఆ 20 మందికి ఈ వీడియో ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. పాస్పోర్ట్ ఎలా పొందాలి, మనం ఎలా ప్రాసెస్ మొదలు పెట్టాలి ఏంది అనేది, అసలు పాస్పోర్ట్ అంటే ఏంటి అనేది నేను ఇది ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను. కానీ చూడండి, ఒకసారి ఓపెన్ చేస్తుంది. నేను ఇంతవరకు అది ఎట్లా ఉందో అనేది కూడా నేను చూడాలి ఓపెన్ చేసుకొని. ఇదే ఫస్ట్ టైం మీ అందరి సమక్షంలోనే చూస్తున్నాను. అయ్యో, ఇదేంది వచ్చింది? చూశారు కదా, ఇదే పాస్పోర్ట్. నేను ఫస్ట్ టైం ఇదే చూడటం. ఎవరు కనీసం ఫ్రెండ్స్ది కానీ ఎవరికి నేను తోటి చూసి ఎరగను. పాస్పోర్ట్ అంటారు, నేను కూడా ఈరోజే చూడటం. దగ్గర చూపించి చూడండి, ఇది పాస్పోర్ట్ అంటే మనకి ఇలా వస్తుంది. ఇది మన సింబల్, 3 సింహాలు. ఇది పాస్పోర్ట్. ఫస్ట్ టైం నేను చూసుకోవడం. మనం ఇక వెళ్ళిపోదాం వీడియోలోకి. మన పాస్పోర్ట్ అంటే ఇది అందరూ మాకేం అవసరంలే,
మేమన్నా అమెరికాలో వెళ్తామా, లేకపోతే మేమన్నా ఏదన్నా వేరే దేశాలకు వెళ్తామా అని అంటారు. మనకి ఇక్కడ ఎలా రాసి ఉంటుందో ఎవరికీ తెలియదు. మన నుదుటిన ఎలా రాసి ఉంటుందో ఎవరికీ తెలియదు. మన పెద్దోళ్ళం అయితే మన పిల్లల ద్వారా అయినా మనం వెళ్ళొచ్చు, లేదా మనకే ఆపర్చునిటీస్ రావచ్చు. ఫస్ట్ ఎప్పటి నుంచో నేను పాస్పోర్ట్కి అప్లై చేసుకుంటాను అని అంటా ఉంటాను. కానీ మా ఆవిడ ప్రతిసారి గొడవే. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా, నువ్వు పాస్పోర్ట్ తీసుకొని. పాస్పోర్ట్ రాగానే మనమే ఫారిన్లో వెళ్ళిపోం. పాస్పోర్ట్ అంటే మన దేశంలో ఎక్కడ తిరగాలన్నా మనకి ఉపయోగపడేది ఆధార్ కార్డు, అవి మన ప్రూఫ్. కానీ పక్క దేశాలకి వెళ్ళాలి అంటే, అక్కడ ఐడి కావాలి అంటే అక్కడ చూపించాల్సింది పాస్పోర్ట్. మన ఆధారు, మన పాన్ కార్డులు అక్కడ చెల్లవు. గవర్నమెంట్, నేషనల్ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ధృవీకరించి ఇచ్చినదే పాస్పోర్ట్. ఇది ఉంటేనే ఇతర దేశాలకి మనకి అనుమతి లభిస్తుంది. మనకి వీసా రావాలన్నా, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా ముందు మనకి పాస్పోర్ట్ అనేది ఉండాలి. ఇది ఉంటేనే మనకి గుర్తింపు ఇతర దేశాల్లో. కాబట్టి ఇది రాగానే మనం వేరే దేశానికి వెళ్ళిపోము. కానీ అప్పుడు వెళ్ళాలి అని అంటే, అప్పుడు అవకాశం రావాలంటే, ఈ ప్రాసెస్లన్నీ చేయాలంటే టైం లేట్ పడుతుంది. ఒక్కోసారి పేర్లు తప్పు ఉంటాయి. మనం పెట్టిన సర్టిఫికెట్లో ప్రతి అక్షరం మనం పెట్టిన సర్టిఫికెట్లు అన్నింటిలో ఒకే విధంగా ఉండాలి. తండ్రి పేరులో ఒక అక్షరం తేడా వచ్చినా, తల్లి పేరులో ఒక అక్షరం తేడా వచ్చినా, మన ఇంటి పేరులో తేడా వచ్చినా, ఎక్కడ ఒక్క లెటర్ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా ఆ పాస్పోర్ట్ అనేది రిజెక్టెడ్ అవుతుంది. ఫస్ట్ మనం పాస్పోర్ట్ సేవ అనే అప్లికేషన్స్కి వెళ్ళిపోయి బ్రౌజింగ్లోకి వెళ్ళి దాంట్లో మనకు సంబంధించిన వివరాలన్నిటినీ పొందుపరచాలి. ఫస్ట్ మన పాస్పోర్ట్కి అప్లై చేసుకునేటప్పుడు ఆన్లైన్లో పాస్పోర్ట్ సేవ అనే మన వెబ్సైట్ ఉంటుంది, దాని ఇండియన్ గవర్నమెంట్ది. దాంట్లోకి వెళ్ళి మన యొక్క వివరాలన్నిటినీ దాంట్లో పొందుపరిచిన తర్వాత, దాంట్లో మనం ఏదైతే పెట్టేస్తామో 10th క్లాస్ కానీ మనం ఏదైతే ప్రూఫ్లుగా పెడతామో ఆ సర్టిఫికెట్లు అన్నిటినీ ఒరిజినల్స్ని తీసుకొని మనం ఎక్కడ పాస్పోర్ట్ ఆఫీస్కి అయితే అప్లై చేసుకున్నామో ఆ ఆఫీస్కి మనం వచ్చేటప్పటికి మనకి ఏ టైం అయితే ఉంటుందో ఆ టైంలో స్లాట్ బుక్ చేసుకుంటాం. ఆ స్లాట్ వచ్చేసేటప్పటికి ఆ ఖాళీ ఉంటే ఆ స్లాట్ ఉన్న టయానికి ఒక అరగంట ముందు మనం అక్కడికి వెళ్తే మనం లోపలికి అలౌమెంట్ చేస్తారు. అలౌమెంట్ చేసిన తర్వాత మనల్ని అలౌమెంట్ చేస్తారు. ఫస్ట్ సెక్యూరిటీ లోపలికి అలౌమెంట్ చేస్తాడు. అలౌమెంట్ చేసిన తర్వాత మనల్ని ఫస్ట్ కౌంటర్ దగ్గర మన యొక్క సర్టిఫికెట్లన్నిటినీ వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తరువాత దాని మీద మన ఒరిజినల్స్ చేసిన తర్వాత, వెరిఫికేషన్ తర్వాత మనం జిరాక్స్లు ఇస్తాం. ఆ జిరాక్స్ల మీద మన యొక్క సిగ్నేచర్స్ని చేయమంటారు. అవన్నీ చేసిన తర్వాత మనల్ని నెక్స్ట్ కౌంటర్కి పంపిస్తారు. రెండో స్టెప్. నెక్స్ట్ కౌంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ మన యొక్క జిరాక్స్లు మనం ఏదైతే బయట వెరిఫికేషన్ చేశారో ఆ జిరాక్స్ సెట్ మొత్తాన్ని వాళ్ళ యొక్క స్కానర్లో స్కాన్ చేసుకుంటారు మొత్తం. అది స్కాన్ చేసుకున్న తర్వాత మన యొక్క బొటనవేలిని, మనం ఆధార్కి ఎలా అయితే వేసామో బొటనవేలిని, మన యొక్క 4 వేళ్ళని డిజిటల్గా ముద్రలుగా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మనకి ఒక డిజిటల్ పెన్ ఇచ్చి ఒక డిజిటల్ ట్యాబ్ మీద మన చేత సైన్ చేయించుకుంటారు. చేయించుకున్న తర్వాత వాళ్ళ ఎదురుగా మనల్ని, ఇప్పుడు పాస్పోర్ట్లో ఏదైతే ఫోటో వచ్చిందో మనల్ని ఎదురుగా కూర్చోబెట్టి ఫోటో తీస్తారు. మనం ఏ పాస్పోర్ట్ ఫోటోలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మనల్ని లైవ్లోనే ఫోటో తీసేసి
ఆ టైంలో మనం ఎట్లయితే ఫోటో తీసుకున్నామో అదే ఫోటో మన పాస్పోర్ట్ మీదకి వచ్చేసింది. అక్కడ రెండవ దఫా వెరిఫికేషన్ అయిపోతుంది. నెక్స్ట్ అక్కడి నుంచి మూడో కౌంటర్కి పంపిస్తారు. ఈ 2 కౌంటర్లో ప్రాసెస్ అయిపోతే ఇంకా మూడో కౌంటర్ దగ్గర ఇబ్బంది ఏముండదు. మూడవ కౌంటర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే అప్లోడ్ చేసేసారో వీళ్ళు అదే ఫైలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది మూడో కౌంటర్. అక్కడ సిస్టమ్ దగ్గర ఇవన్నీ టోకెన్ ప్రకారంగా మనకి ఎదురు టీవీల మీద ఎల్ఈడి స్క్రీన్ల మీద మన టోకెన్ నెంబర్లు వస్తూ ఉంటాయి. ఆ టోకెన్ ప్రకారంగా మనం ఆ యొక్క కౌంటర్ల వద్దకు వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత ఆ మూడో కౌంటర్ అనే వ్యక్తి మన యొక్క మొత్తం డేటా మొత్తాన్ని అతను ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని సిస్టంలో మనల్ని 4గో కౌంటర్ దగ్గరకు పంపిస్తాడు. 4గో కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన యొక్క సర్టిఫికేట్లు జిరాక్స్లను ఒకసారి వాళ్ళు తీసుకొని వాటిని ఒకసారి వెరిఫికేషన్ చేసేసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక మనల్ని పంపించేస్తారు. ఇంతటితో పాస్పోర్ట్ ఆఫీసులో మన యొక్క వెళ్ళిన పని ఇంతటితో ఇంటర్వ్యూ అయిపోతుంది. సరే, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనం ఇంటికి వచ్చేస్తాం. నాకైతే నేను 4:15కి నేను ఫస్ట్ జూన్ 19వ తారీఖు నాకు ఫస్ట్ స్లాట్ ఇచ్చారు. వెళ్ళాను. ఆ రోజు నేను చేసిన పొరపాటు ఏందయ్యా అంటే నా సర్టిఫికేట్ ఒరిజినల్ 10th క్లాసుకు బదులు కలర్ జిరాక్స్ లామినేషన్ చేసి ఉంది. పొరపాటున అదే ఒరిజినల్ అనుకొని నేను తీసుకుని వెళ్ళిపోయా. అక్కడ వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు చెప్పిన దాకా తెలియదు నాకు అది డూప్లికేట్ తీసుకెళ్ళాను నేనని. బై మిస్టేక్ వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని చూశారు. చూసిన తర్వాత సర్టిఫికేట్ అనేది ఉంది కాబట్టి జిరాక్స్ ఏదైనా ఒరిజినల్ లాగా ఉంది కాబట్టి వాళ్ళు మొత్తం నా చేత డిజిటల్ వేలుముద్రలో అన్నీ వేయించేసుకొని రెండో టేబుల్ దగ్గరే వేయించి నా చేత అన్నీ చేపించేసుకొని మూడో కౌంటర్ దగ్గర పంపించేశారు. మూడో కౌంటర్కి వెళ్ళిన తర్వాత అతను మ్యారేజ్ అయిందా అన్నాడు. అయింది సార్ అన్నా. మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా అన్నాడు. లేదు సార్ అన్నాను. సరే, బయట జిరాక్స్ ఆ పాస్పోర్ట్ ఆఫీసులోనే జిరాక్స్ సెంటర్లు కూడా ఉంటాయి. జిరాక్స్ సెంటర్లో జిఎస్ సర్టిఫికేట్ అని ఉంటుంది. అంటే మేము మ్యారేజ్ అయ్యిందని ధృవీకరిస్తున్నామని చెప్పి ఒకటండి. మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే కంపల్సరీగా జిఎస్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. దాన్ని తీసుకొని మీరు రీసెంట్గా మీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దిగిన ఫోటో దాని మీద ఆ కాలం మీద అంటించేసి దానిలో వివరాలని పూర్తి చేసి మీరిద్దరు సిగ్నేచర్స్ చేసి ఆ ఫారంను వాళ్ళకి అందించాలి. కంపల్సరీ అది. మనకు కావాల్సిన నేనేమెత్తకెళ్ళానంటే నా 10th క్లాసు సర్టిఫికేటు, అంటే మనకు మార్క్ లిస్టు ఒరిజినలు, ప్లస్ నా ఆధార్ ఒరిజినలు, పాన్ ఒరిజినలు, తర్వాత వచ్చేసి వాళ్ళు చెప్పారు కాబట్టి జిఎస్ సర్టిఫికేటు. వీళ్ళు 19వ తారీఖు నేను వెళ్తే ఆ మూడో టేబుల్ అతను నాకు మళ్ళీ ఫస్ట్ తారీఖు జూలై 1వ తారీఖు 4:15కి మళ్ళీ స్లాట్కి ఇంటర్వ్యూకి రమ్మని ఆ లోపుగా 10th క్లాస్ ఒరిజినల్ జిఎస్ సర్టిఫికేటు ఈ రెండు తీసుకొని నన్ను 4:15కి అటెండ్ అవ్వమని నా అప్లికేషన్స్ మీద రాసి పంపించేశారు. నేను ఇవన్నీ పూర్తి చేసుకొని జూలై 1వ తారీఖు రోజు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అంతా ఒక 10 నిమిషాలు టైంలో మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చి అలా వచ్చాను. 6 టైం ఈవినింగ్ కాళ్ళు అయి కడుక్కున్నాను. ఇంతలోకే నాకు పోలీస్ నుంచి ఫోన్ వచ్చేసింది. మీరు పాస్పోర్ట్కి వెళ్ళారా, మీకు వెరిఫికేషన్ కానీ మేము వచ్చాము అని. అంటే ఎంత స్పీడ్గా ఉందో గవర్నమెంటు అంత స్పీడ్గా ఉంది. మన యొక్క డేటా మొత్తం పోలీసులకి, ఎస్పీ జిల్లా ఆఫీస్కి, మనం ఏ జిల్లాలో అయితే ఉంటామో ఆ జిల్లా ఎస్పీ ఆఫీస్కి మన యొక్క డేటా మొత్తం వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఒకసారి వాళ్ళ స్టేషన్లో మన ఆధార్ నెంబర్తో వెరిఫికేషన్ చేసుకుంటారు సిస్టంలో. మన మీద ఏదైనా పోలీస్ కేసు అనేది ఏమైనా ఉందా లేదా అని ఒకసారి వెరిఫికేషన్ చేసుకుంటారు. స్టేషన్లో డేటా బట్టి అయిపోయిన తర్వాత మన మీద ఎలాంటి కేసులు ఏమీ లేకపోతే వాళ్ళు డైరెక్ట్గా మన ఇంటికి వచ్చేసి మన అడ్రస్లో మనం ఉంటున్నామా, మనం ఏ అడ్రస్ అయితే ఇచ్చామో
ఎందుకంటే ఇది పెద్ద ప్రూఫ్. ఇది మనం ఏదన్నా నేరాలు ఏదైనా చేసుంటే మన అడ్రస్లో మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేదానికే పాస్పోర్ట్. అందుకనే వాళ్ళు డైరెక్ట్గా మా ఇంటి దగ్గరకు వచ్చేసి మొత్తం వెరిఫికేషన్ చేసేసుకొని నా చేత సైన్ చేయించేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడి నుంచి 1 వీక్లో కరెక్ట్గా 1వ తారీఖు జరిగిపోయింది ఇదంతా. నాకు 7వ తారీఖు కల్లా స్పీడ్ పోస్ట్లో నాకు పాస్పోర్ట్ అందింది, నా చేతికి అందింది. అది ఫ్రెండ్స్, పాస్పోర్ట్ అనేది ఇప్పుడు చదువుకునే వాళ్ళైతే మీరు ఎమర్జెన్సీగా ముందుగానే తెచ్చిపెట్టుకుంటే మీకు ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చిన రోజున స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. లేదనుకోండి, మీరు అప్పుడు తెచ్చుకుందాంలే, అప్పుడు కదా, ఇప్పుడు ఏముంది మనకి దాంతో అవసరం ఏముందిలే అని మీరు అనుకుంటే ఆ టైంకి మీ పేరులో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేకులు కానీ ఏదైనా ఉంటే అప్పుడు మీరు అప్లై చేసుకునే దాంట్లో ఆలస్యం అనేది ఏర్పడుతుంది. కాబట్టి చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కంపల్సరిగా పాస్పోర్ట్ అనేది ముందుగానే అప్లై చేసి ముందుగానే తెప్పించుకుంటే మీకు భవిష్యత్తులో ఏ రోజు మీకు ఈ టైం ఎలా ఉంటుందో, మీ అదృష్టం బాగుంటే మీకు చదువులో కానీ దేంట్లో కానీ ఏదైనా కానీ మీకు అవకాశం రావచ్చు. అప్పుడు చూద్దాంలే అనుకునే కన్నా ముందుగానే మీరు పాస్పోర్ట్ అప్లై చేసి పెట్టుకుంటే మీకు అవకాశం రాగానే కాలేజీ వాళ్ళైనా జాబ్లో వాళ్ళైనా ఎవరైనా ముందు ఏం చేస్తారు, మీకు పాస్పోర్ట్ ఉందా అని అడుగుతారు. పాస్పోర్ట్ ఉంది అంటే మీకు అవకాశం వచ్చింది. పాస్పోర్ట్ లేదు అంటే వీడిని పెట్టుకొని మనం వీడి పాస్పోర్ట్ వచ్చి ఇవన్నీ చేసేటప్పటికి ఈ వారం రోజులు గ్యాప్ అవుతుంది. ఎందుకని చెప్పి పాస్పోర్ట్ ఉన్నోడికి అవకాశం ఇస్తారు. కాబట్టి మిత్రులారా, నేను మీకు తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళకి నా యొక్క వీడియో ఉపయోగపడుతుందని ఈ చిన్న వీడియోని చేస్తున్నాను. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవ్వచ్చు, క్లారిటీగా క్లుప్తంగా మీకు పాస్పోర్ట్ అనే దాని గురించి నేను మీకు చెప్పాను. నేను చెప్పిన ప్రకారంగా మీరు ఫాలో అయితే ఒకసారి చూసుకోండి. మీరు ఏ సర్టిఫికెట్లు అయితే పెడతారో వాటన్నిటిలో మీ యొక్క స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది అన్నిట్లో ఒకలాగే ఉన్నాయా లేవా అనేది ఒకసారి చూసుకోండి, వెరిఫికేషన్ చేసుకోండి. ఎక్కడ ఒక్క అక్షరం తేడా వచ్చినా పాస్పోర్ట్ అనేది రిజెక్టెడ్ అవుతుంది, ఒక్క అక్షరం తేడా వచ్చినా కూడా. కాబట్టి కింద నుంచి పైదాకా మనం ఏ సర్టిఫికెట్లు అయితే పెడతామో అన్నిట్లో ఒకే విధంగా ఉండాలి. ఆధార్లో కానీ, పాన్లో కానీ, 10th క్లాస్ సర్టిఫికెట్లో కానీ ప్రతి దాంట్లో ఒకే విధంగా ఉండాలి. తండ్రి పేరైనా, మన పేరైనా, ఇంటి పేరైనా, అమ్మ పేరైనా ఏదైనా ఒకే విధంగా ఉండాలి. ఎక్కడ తేడా వచ్చినా మన పాస్పోర్ట్ అనేది రిజెక్టెడ్ అవుతుంది. రిజెక్టెడ్ అంటే మళ్ళీ పోయి సరి చేసుకొని రమ్మంటారు. మన 10th క్లాస్ మార్క్ లిస్ట్లో తప్పు వచ్చింది అనుకోండి, అది రావాలంటే చాలా టైం పట్టింది. అందుకే ముందుగానే మీరు పాస్పోర్ట్ అనేది అప్లై చేసుకుంటే ఏదన్నా ఇట్లాంటివి ఉన్నా ఈ గ్యాప్లో సరి చేసుకోవచ్చు. తీరా వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకుంటే మీకు వచ్చిన ఆఫర్స్ అనేది వెనక్కి వెళ్ళిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి. నేను నా వీడియో ఒక 10 మంది కన్నా కానీ ఉపయోగపడుతుందని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అంతే తప్ప దీనివల్ల ఏదో నాకు ఉపయోగపడుతుంది, నేనేదో కోట్లు సంపాదిస్తాను, యూట్యూబ్ మీద ఏదో బతికిపోతున్నానని ఏం లేదండి. నేను ఫ్రాంక్ చెప్తున్నాను. యూట్యూబ్ తెలిసిన వాళ్ళైతే యూట్యూబ్లో రావాలంటే దీనికి మోనిటైజేషను 4000 వాచ్ అవర్స్ ఇవన్నీ రావాలంటారు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది 4 నెలలే నాకు. కాబట్టి ఫ్రెండ్స్, నేను ఈ విషయం అందరికీ తెలియాలని చెప్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చేయి గుర్తుంటుంది కదా, ఒక్క లైక్ ఇవ్వండి. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. శుభరాత్రి. గుడ్ నైట్.